ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాజనేవతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ ఈ యొక్క శుక్రవారం ఏకాదశి ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 6/6/2025 శుక్రవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:31 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి తెల్లవారుజామున 4:55 వరకు, తదుపరి ద్వాదశి తిథి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం 7:35 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. ఈరోజు యోగం వ్యతిపాత యోగం ఉదయం 9:49 వరకు, తదుపరి వరీయాన్ యోగం. ఈరోజు కరణం వణజకరణం సాయంకాలం 5:12 వరకు, తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 10:30 నుండి 11 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః దుర్ముహూర్తం పగల 12:24 నుండి 1:12 వరకు. ఈరోజు వర్జ్యం సాయంకాలం 4:25 నుండి 6:11 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 3:03 నుండి 4:49 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేయాలి. మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవిబుధులు, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు, కన్యారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇక్కడ కుంభరాశి నుండి కన్యారాశి వరకు ప్రతి రాశిలోనే గ్రహం ఉన్నాయి. కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యలో. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శుక్రవారం ఏకాదశి మహాపర్వదినాన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. ఇది చాలా విశిష్టవంతమైనటువంటి అమృతకాలం లాంటి ఏకాదశి. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి ఒక అమృత భాండంగా ఉండేటువంటి ఏకాదశి. చాలామంది మనలోని ఏదో మాట్లాడుకునేటప్పుడు చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ఏదో పూర్వజన్మ సుకృతంరా, మా తాతగారు ఇల్లు కట్టారు, లేకపోతే నా జీవితానికి ఇంత ఇల్లు కట్టగలనా, అలాగే ఏదైనా నేను చేసిన పాపం ఏంటో తెలియదు, నేను ఎంత కష్టపడుతున్నా రూపాయి మిగలదు, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది, ఇది నా కర్మరా. ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నిజంగా కొన్ని సందర్భాల్లో చాలా ధర్మ సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ధర్మ సందేహం రాని వ్యక్తి ఎవరు ఉండరు. ఏమిటయ్యా అంటే, నిజంగా ఈ గ్రహాలు, గ్రహస్థితులు, పాపకర్మలు, పుణ్యకర్మలు నిజంగా ఉన్నాయా, మనల్ని వెంబడిస్తాయా అంటే 100% ఖచ్చితంగా మనం చేసుకున్న పుణ్యం మన భార్య, పిల్లలు వృద్ధి రూపంలో, తల్లిదండ్రుల రూపంలో ఉంటే, మనం చేసుకున్న పాప కర్మ మనం అనుభవించేటువంటి జీవితం ఆ యొక్క కష్టకాలంలో ఉన్నటువంటి జీవితాన్ని చూపిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే
పెద్దలు చెప్తూ ఉంటారు, వయసులో ఉన్నప్పుడే 4 తీర్థయాత్రలు చేయి, 4 గుళ్ళు తిరుగు, నలుగురు సహాయం చేయి. వయసు మళ్ళిన తర్వాత ఆ నలుగురే నీకు సహాయం చేసే స్థితి, ఆ నలుగురే నీకు తోడ్పాడే స్థితి ఉంటుంది అని పెద్దలు పూర్వం చెప్పేవారు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా ఈరోజు తలుచుకోవాలి. పెద్దలు మనకి ఒక విధానం చెబితే దాన్ని తూచా తప్పకుండా ఆచరించే వాళ్ళకి ఎటువంటి చెడు దోషాలు ఉండవు. ఎందుకంటే పెద్దలు ఏం చెప్పినా మన మంచిగా చెప్పారు అనుకుంటూ ఉండి వాళ్ళని ఎప్పుడూ కూడా గురిగా నమ్ముతూ ఉండాలి. అందువల్ల ఈ శుక్రవారం అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరూ చేయండి. ఎందుకు చెయ్యాలి? అమ్మవారి ఆరాధన చేయకపోతే ఏమైనా నష్టమా అంటే ఖచ్చితంగా నష్టమే వాటిల్లుతుంది. ఎందుకంటే అమ్మవారిని శుక్రవారం ఆరాధన చెయ్యకపోతే వాళ్ళకి వైషమ్య నైసర్గిక దోషాలు అనేవి అధికంగా లభిస్తాయి. వైషమ్య నైసర్గిక దోషాలంటే అర్థం ఏంటంటే చేతికి వచ్చేది నోటికి అందని దోషం. అందువల్ల ఇది జాతకంలో రాహుకేతువుల యొక్క ప్రభావం, రవి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండి దాని యొక్క, ఎందుకంటే జాతకంలో ఎప్పుడైనా సరే రాహుకేతువులు అపసవ్యంలో తిరిగితే రవి చంద్ర గ్రహాలు నిరంతరము 365 డేస్ కూడా వక్రస్థితి లేకుండా నిరంతరము కూడా సవ్య దిశలో క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. రవి చంద్ర వహినిలోచన మాతృస్వరూపిణి దుర్గ అంటే కుడికన్ను సూర్యుడిగా ఎడంకన్ను చంద్రుడిగా కాలాన్ని నడిపించే శక్తిగా ఉండేటువంటి మాత అమ్మవారు కాబట్టి, దుర్గాదేవి కాబట్టి కాలం కలిసి రావాలి, ఈ అపసవ్యంలో ఉన్న గ్రహస్థితి కర్మల్ని మనకు దగ్గర చేయకుండా ఉండాలి అంటే దుర్గాదేవి ఆరాధన ప్రతి శుక్రవారం కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి 12 రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగం మేషరాశి వారికి ఇక నుండి మొదలవుతుంది. ఇంతవరకు కూడా మేషరాశి వారికి ఈరోజు రాత్రి 1:04 అర్ధాష్టమంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం చాలా కంబళించి వేసింది. ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు మేషరాశి వారిని చాలా ఇబ్బంది పెట్టాయి. ఎప్పుడైతే కుజుడు స్థానం మారి రాశి మారుతున్నారో ఇక మేషరాశి వారికి తిరిగి ఉండదు రేపటి నుండి. అందువల్ల చాలా అద్భుతమైనటువంటి కాలం మేషరాశి వారికి ఉన్నది. కొద్దిగా అప్రమత్తత కూడా ఉండాలి. అందువల్ల చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకు లాభం శుభం రెండూ చేకూరుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి కఠినమైన కాలం మొదలవుతుంది ఈరోజు రాత్రి నుండి. జాగ్రత్తగా వృషభ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు వచ్చాయి. గురుబలం ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాల యొక్క పరిస్థితిని కూడా మనం బేరేజ్ వేసుకోవాలి. అందువల్ల ఉద్యోగంలో మార్పులు, వ్యవహారంలో మార్పులు, కుటుంబంలో మార్పులు, ముఖ్యంగా మార్గవర్గరీత్యా మార్పులు అధికంగా ఉంటాయి వృషభ రాశి వారికి. దుర్గాదేవి ఆరాధన చేయండి, కుంకుమ ధరించండి. ఇక నుండి మంగళవారం నియమానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారు, అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి చెల్లాచెదురైనటువంటి ప్రతి సంఘటనల వల్ల నష్టపోయిన మిథున రాశి వారికి ఆర్థిక లాభం, సౌజన్యకత లాభం అనేది ఇక నుండి మొదలవుతుంది. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ దూసుకుపోతారు. కుజుడి యొక్క మార్పు ఈరోజు రాత్రి 1:04 మార్పు ఎప్పుడైతే జరుగుతోందో మిథున రాశి వారు దిక్సూచిగా మారబోతున్నారు. అద్భుత శుభకాలం, అన్నింట విజయం. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయండి, ఇంకా మీకు తిరుగులేని విజయావకాశాలు అధికంగా ఉంటాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి.
పునర్వసు నక్షత్రం 4వ పదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత, అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం ఇదే కుజస్తంభం జరిగి కర్కాటక రాశి వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మళ్ళీ 2024, 25 ఇంచుమించు సంవత్సర కాలం కుజస్తంభన జరిగి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి కుజస్తంభన దోషం నుండి రుజుమార్గంలో వెళ్ళినటువంటి యోగంతో సింహరాశిలోకి రాత్రి 1:04 అడుగు పెడుతున్న సందర్భంలో కుజుడి యొక్క ప్రభావం అధికమవుతుంది. ఇంకంత శుభ కార్యక్రమాలే మొదలవుతాయి. ఇప్పటి వరకు గుర్తింపు రాని కర్కాటక రాశి వారికి ఇప్పటి నుండి గుర్తింపు మొదలైపోతుంది. విపరీతమైన గుర్తింపు వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా చక్కనైన దుర్గాదేవి ఆరాధన చేయండి. అష్టమ రాహుదోషం ఉంది. రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేసుకోండి. మౌనంగా ఉండండి. రాహుకాలం అంతా మౌనంగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్న ఈ యొక్క సింహరాశి వారికి రాశి చక్రంలో ఈరోజు రాత్రి 1:04 ప్రవేశించబోయే కుజుడి వల్ల ఆ యొక్క జన్మ కుజదోషం, జన్మ కేతు దోషం. మరి కుజకేతువులు రెండూ కూడా సమవర్తి ధర్మం కలిగిన గ్రహాలు సింహరాశిలో ఉన్నాయి కదా, ఏదైనా ఇబ్బంది కలిగిస్తాయా? ఇది చాలా పెద్ద ధర్మ సందేహం ఈ సింహరాశి వారికి. ఎప్పుడైనా సరే సింహరాశి వారే కాదు, ఏ రాశి వారికైనా సరే కుజుడి మీద గురువు యొక్క దృష్టి ఉందనుకోండి, కుబేర మహారాజు యోగాన్ని ఇస్తారు. అంటే సింహరాశి వారికి ఇది చాలా చాలా ప్లస్ పాయింట్. అందువల్ల ఇక సింహరాశి వారికి అప్రమత్తతతో కూడిన విజయాలు అధికంగా ఉంటాయి. వీరు ఎంత అప్రమత్తంగా ఉండి మౌనంగా ఉంటూ అన్నిటినీ గమనించుకుంటూ 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటారో మీ నిర్ణయమే మీ విజయం. అందువల్ల ఇక నుండి సింహరాశి వారికి చాలా మంచి రోజులు వస్తాయి. కంగారు పడకూడదు. కాకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులకు సంబంధించిన పరిహారాలు తర్వాత మేము ఎపిసోడ్స్లో చెప్తుంటాం. జాగ్రత్త వహిస్తూ ఈరోజు మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేయండి. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటే సింహరాశి వారికి తిరుగులేని విజయావకాశాలు అధికంగా ఉంటాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఖర్చులు, రుణములు, రుణ ఒత్తిడి పెరిగేటువంటి రోజులు వచ్చాయి. ఈరోజు రాత్రి 1:04 వరకు కూడా రుణ ఒత్తిడి సమస్య ఉండదు. రాత్రి 1:04 తర్వాత కుజుడు ద్వాదశంలోకి వచ్చేసిన తర్వాత రుణ ఒత్తిడి సమస్య అధికమవుతుంది. అనవసరమైనటువంటి కొన్ని సమస్యల వలయం మీకు చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క విషయంలో కన్యారాశి వారు జాగ్రత్త వహిస్తూ ఉంటే అన్నింట శుభం చేకూరుతుంది. సింహరాశి కుజుడు కన్యారాశి వారికి ఉపయుక్తం కాడు. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. కుజుడు సింహరాశిలో ఉన్న 45 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి కన్యారాశి వారు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోవాలి. కన్యారాశి వారు అమ్మవారి ఆరాధన చేసి పులిహారం నివేదన చేస్తే శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, స్వాతి 1, 2, 3, 4 పదాలు, విశాఖ 1, 2, 3 పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయి రాజ్యయోగంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవైపు తులారాశి వారికి గురుబలం ఉంది. ఇప్పుడు కుజకేతు బలం పెరుగుతోంది. తర్వాత కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలన్నీ ఒక్కొక్కటి తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి యొక్క స్థానం
తులారాశి వారికి బలపడడం అనేది చాలా అదృష్టం. తులారాశి వారికి తండ్రి స్థానం ఎప్పుడైతే బలపడిందో, భాగ్యస్థాన గురుడి యొక్క యోగం ఎప్పుడైతే వచ్చిందో, తండ్రితో ప్రేమానురాగాలు, తండ్రితో సత్సంబంధాలు అధికమవుతాయి తులారాశి వాళ్ళకి. ఇక్కడ తులారాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. పంచమ రాహువు అంటే కొన్ని ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంటుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభమాలిక యోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులు అమ్మవారి ఆరాధనతోనే మీరు నెరవేర్చుకోండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి దీర్ఘాలోచన అధికమవుతుంది. ఇప్పటిదాకా రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉండి ఏమీ ఉపయుక్తం లేకుండా అయిపోయింది. ఇప్పుడు దశమ కేంద్రంలోకి ఈరోజు రాత్రి 1:04 వచ్చి కుజుడి యొక్క 4వ దృష్టి, కేంద్ర దృష్టి తన సొంత ఇంటిమే వృశ్చిక రాశిమే చూస్తున్నాడు. కుజుడు దృష్టి పడినటువంటి రాశి అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు రవి సప్తమ దృష్టి, బుధుడు సప్తమ దృష్టి ఉన్నది. ఇప్పుడు కుజుడి యొక్క చతుర్థ దృష్టి కూడా పడింది. అంటే మాతృవర్గరీత్యా ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా మీకు అపనిందలు, అవమానాలు ఎదురవుతాయి. అంటే తల్లి తరఫు బంధువుల నుండి మీకు అవమానాలు అధికమవుతాయి. అలాగే అర్ధాష్టమ రాహు యొక్క దృష్టి కూడా దశమ కేంద్రంలో ఉన్న కుజుడి మీద పడింది. అందువల్ల కొద్దిగా అప్రమత్తత మీ తల్లిగారి బంధువుల వైపు నుండి అధికంగా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ అర్ధాష్టమ స్థానం మాతృస్థానం, అర్ధాష్టమ స్థానం యొక్క దృష్టి, ఆ యొక్క దశమ కేంద్ర దృష్టి రాహు మీద ఉండడం వల్ల కొన్ని సందర్భాలు ఈరోజు రాత్రి 1:04 తర్వాత మార్పు అధికమవుతుంది. వృశ్చిక రాశి వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండడమే శ్రేయోదాయకం. అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తూ రాహుకాలంలో మౌనంగా ఉండండి, దుర్గమ్మ వారిని పూజించండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులకి ఈరోజు రాత్రి 1:04 వరకు అష్టమ కుజదోషంతో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారు భాగ్యస్థానంలోకి కుజకేతువుల యొక్క యోగంతో ఇక నుండి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి నేటికి సంవత్సర కాలం నుండి కుజుడు చేసేటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు, అనుభవించే ధనుస్సు రాశి వారికే తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత కుజస్తంభం జరిగింది కాబట్టి ధనుస్సు రాశి వారు చాలా నష్టపోయారు. ఇక నుండి కుజుడి వల్ల సొంతిల్లు నిర్మాణం, స్వగృహ ప్రవేశం, వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యం, సంతానం లేని వారికి సంతాన యోగ్యం, రుణబాధలతో అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి నుండి రుణాలన్నీ తీరిపోయే అవకాశం, ఇవన్నీ ధనుస్సు రాశి వారికి ఈరోజు రాత్రి 1:04 తర్వాత జరిగి తీరవలసిందే. ఇంతవరకు కుజుడు ఇచ్చేటువంటి ప్రతి బాధని కూడా అదే కుజుడు ఆ బాధను నిర్మూలన చేసేయడం ధనుస్సు రాశి వారు చూడబోతున్నారు. అందువల్ల అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ధనుస్సు రాశి వారికి ఇంకా పటుత్వంగా ఉండే రోజులు ఉన్నవి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రభావ దోషం అనేది ఈరోజుతో పోతుంది. మరి ఈరోజు రాత్రి 1:04 తర్వాత సప్తమ స్థానంలో ఉన్న కుజుడు నుండి అష్టమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. ఇది ఏమైనా ఉపయుక్తమా అంటే ఉపయుక్తం కాదు. కానీ భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత మాత్రం పూర్తిగా ఆ యొక్క అన్యోన్యత ఏదైతే పోయిందో కుజుడి వల్ల, ఈ అష్టమ స్థాన కుజుడి వల్ల మళ్ళీ తిరిగి లభించడమే కాకుండా ఇప్పుడు అష్టమ కుజు దోషం మకర రాశి వారికి చాలా తీవ్రమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. చాలా ఒత్తిడిగా ఉంటారు. ఇంకా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాత్రి 1:04 తర్వాత ఈ యొక్క మకర రాశి వారు అమ్మవారి ఆరాధన చేయడం వల్ల, రాహుగాల దీపారాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి.
ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి ఇప్పటిదాకా 6వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు ఈరోజు రాత్రి 1:04 సింహరాశిలో ప్రవేశం చేసి కుంభరాశి వారికి ఈ యొక్క సింహరాశిలో కుజుడి యొక్క దృష్టి ఏమైనా ఉపయుక్తమా అంటే ఉపయుక్తం కాదు. అలాగే అకాల భోజనం, అకాల నిద్ర రెండూ కూడా రావడం కొంచెం వ్యాధిగ్రస్తానికి మూలమవుతుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ రక్త సంబంధిత వ్యాధిగ్రస్తానికి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు అనేది ఎక్కువ అవుతుంది. జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఎందుకంటే కుజుడు ఈ యొక్క కుంభరాశి వారికి మామూలుగా సప్తమ స్థానంలో ఉన్న దృష్టి వేరు. కుజుడు తన యొక్క సప్తమ దృష్టితో మీ రాశిలో ఉన్న రాహువుని అక్కడ పక్కనే ఉన్న కేతువుతో ఎత్తి చెంది చూడడం అనేది కుంభరాశి వారికి కలిసి రాదు. జాగ్రత్త వహించాలి. అన్నింటా కూడా భయకంపితంగా ఉండే పరిస్థితులు వస్తాయి. కానీ పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల, గురువును ఆశ్రయించడం వల్ల ఈ దోషం తగ్గుముఖం పడుతుంది. అంటే ఏదొచ్చినా మీ ఇంటి పురోహితుల వారిని, గురువుల్ని అడిగి నిర్ణయం తీసుకుంటే మీకు శుభం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధన రాహుకాలంలో కూడా చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి ఇక పంచమంలో ఉన్న కుజుడు ఈరోజు రాత్రి 1:04 తర్వాత 6వ ఇంట్లోకి వెళ్తున్నారు. ఇది మీనరాశి వారికి నిజంగా చెప్పాలంటే టపాకాయలు పేల్చుకున్నంత ఆనందకరమైన వార్త. ఇప్పటిదాకా మీ మాట చెల్లుబడి కాకుండా మిమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు సైతం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బతిమాలుతారు. చాలా విశేషమైనటువంటి మంచి రోజులు మీనరాశి వారికి కుజుడి వల్ల వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్వితీయ భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ద్వితీయ భాగ్యాధిపతి 6వ ఇంట్లో ఉంటే చాలా చాలా విశేషంగా ఉంటుంది. అందువల్ల మీనరాశి వారికి కుజుడు యొక్క ప్రభావం సింహరాశిలో ఉన్నన్నాళ్ళు కూడా విజయాలే. మీరేమీ బెంగపడక్కల, చాలా అద్భుతంగా ఉంటుంది. శుభవార్త, శుభ సంఘటనలు కూడా జరుగుతాయి. దుర్గాదేవి ఆరాధన చేసుకుని మినుగుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వండి. రాహుకాలంలో 10:30 నుండి 12 మధ్య మీనరాశి వారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా 12 రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్రశ్య రాహవే కేతవే నమో నమః. ఓం అగ్నిమూర్ధాదివః ఖగః పతే పృథివ్యా అయం అపాగం రేతాగుం సుజన్వతీ. ఓం కుజగ్రహదేవత అంగారకగ్రహదేవతాయే నమః. చాలా రోజుల తర్వాత ఈ యొక్క కుజస్తంభన కర్కాటక రాశిలో ఉండి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సింహరాశిలో అడుగుపెడుతున్న సందర్భంలో మీకు ఒక చిన్న విశేషాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు భూ సంబంధిత లావాదేవీలన్నీ కూడా స్తబ్దుగా ఉంటాయి. ఈరోజు రాత్రి 1:04 తర్వాత సింహరాశిలో మిత్రక్షేత్రంలో కుజుడు అడుగుపెట్టిన తర్వాత భూ సంబంధిత లావాదేవీలన్నీ కూడా శుభానికి సంకేతంగా జరుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుండి గృహ నిర్మాణం వైపు దృష్టి పెడతారు. సింహరాశిలో కుజుడు వచ్చాక ప్రతి వ్యక్తి గృహ నిర్మాణం వైపు దృష్టి పెడతారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం మీద కూడా దృష్టి పెట్టేటువంటి రోజులు వస్తున్నాయి. అందువల్ల ఈ యొక్క సింహరాశిలో కుజుడు ప్రవేశం జరిగిన తర్వాత కుజుడి మీద గురువు యొక్క తృతీయ దృష్టి పడడం అనేది మన అందరం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే గోచార గురువు తన యొక్క సొంతింటిని చూస్తూ తృతీయ దృష్టితో సింహరాశిలో ఉన్న కుజుడిని కూడా చూస్తే అన్ని రకాలైనటువంటి వ్యాపార లావాదేవీలు వృద్ధిలోకి ఉంటాయి. భూ సంబంధిత వ్యాపార లావాదేవీలు ఇక నుండి వృద్ధిలోకి వస్తాయి. వ్యవసాయం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి ఈ గ్రహ మార్పు మనకి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను కూడా ప్రజలు చూస్తారు. అందువల్ల
ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిగుణాత్మక, త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ గ్రహ మార్పు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకున్నాం. రేపు మనందరికీ ఇష్టమైనటువంటి దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వరుడిగా రేపు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి దోషాలు ఏ విధంగా పోతాయి అనే దానికి మనం చక్కని పరిహారాలు మనం చెప్పుకుందాం. ఈ విధంగా నేటి బ్రహ్మవాక్యని ముగిస్తూ రేపు ప్రాతకాలం మళ్ళీ తిరిగి కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.